కళ్యాణ్ పైన రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆయన సీఎం అవ్వాలండి. ఇంకోటి తెలుసా, ఆయన నడవడికని తెలుసా, ఆడు ఏం తెలుసా, దేనికే కక్కుర్తి పడే మనిషి కాదు. ఆయన జీతం కానీ ఇంకోటి కానీ తీసుకునే కాదు, ప్రజల్లోకి వెళ్ళే మనిషి. ఆయన ఒక యువకుడు. ఒక ఇక్కడ చూశారు కదా, ఎక్కడ తమిళనాడులో అన్నా డీంకే ఆయన అన్నవాడు ఒక విప్లవకారుడు అన్నవాడు అనేది. ఆయన ఎప్పుడు కూడా ఆయన సినిమా తీస్తే 100 కోట్లు రావచ్చు, 200 కోట్లు రావచ్చు. ఆ డబ్బుకి దేనికి ఆయన సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా విజయ్ గారు. ఇక్కడ ఈయన సింగిల్ గా పోటీ చేసి అవుతాడండి. ఇవాళ 21 సీటుకి 21 సీట్ వచ్చింది. సార్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏం జరిగింది? మార్పు అండి, పిఠాపురం వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి మీడియా మీరు ఇలా పట్టుకెళ్తే, పిఠాపురం వెళ్ళి చూస్తే ఒక లేడీస్ని అడగండి మీరు. అక్కడ అసలు ఏం మార్పు జరిగిందని అడుగుతున్నాను. రోడ్లు, సీసీ రోడ్లు కానీ కానీ మార్పు, ప్రతి రోడ్లు కానీ పోంచి దగ్గరుండగా ఒక అనాథ పిల్లలు, తల్లి తండ్రి చనిపోయిన పిల్లల కరుణలో చనిపోయిన నాకు కూడా జరిగింది అన్యాయం. నన్ను ఎవడో మన అంత పట్టించుకోలేదు, ఎవడో చేయలేదు. ఒక కరుణలో చనిపోయి తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేనున్నా, మీరు చదువుకోండి, నా జీతంలో మీకు నెల వచ్చేదాడికి మనిషికి వచ్చి 5,000 వేస్తానని వేస్తున్నాడు తెలుసా ఆయన. సరే బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక ట్రోలింగ్ జరుగుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. ఎంతవరకు అవి తప్పుడు మాటలు, ఫోకస్ చూసండి. పర్సనల్గా తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ద్వారా డిప్యూటీ సీఎం అంటే ఏంటో తెలుసండి ప్రపంచంలో ఎవరికన్నా తెలుసా? మీకు తెలుసా? మీడియా వాళ్ళకి, మీకు మీడియా మంత్రి డిప్యూటీ సీఎం అంటే ఒక డిప్యూటీ సీఎం అంటే ఏంటో తెలుసా? సీఎం లాంటిది. పవన్ కళ్యాణ్ గురించి డిప్యూటీ సీఎం అంటే ఏంటో తెలిసింది. ఇంతవరకు ఎవరికైనా తెలుసా? గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎం ఉండేవారు. ఆడ ఊరి పేరు లేదు కదా, ఆడ సెక్యూరిటీ కానీ ఆడికాడు పార్టీ మీటింగ్లు పెడతా కానీ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఎలాగుందా, అప్పుడు ఎలాగుందా? డిప్యూటీ సీఎం అంటే హోదా ఏంటో తెలుసా? రేంజ్ వేరు. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయనండే అంటే మేము ఆశిస్తున్నాం. ఆయన విధానాలు, ఆయన మా రాజకీయ విధానాలు, ఆయన ఉండే భావాలు మనకు తెలియదు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారో ఇంకోటి చేస్తారు. మేమైతే ఆయన ఏదో కొంచెం ముందుకు వస్తే ఒక యువకుడుగా ఏదైనా కుర్రోళ్ళకి ఏదైనా చేస్తాడని మనం అనుకుంటున్నాం. అది ఆ భావాల గురించి, ఆయన అభిప్రాయాల గురించి మనం మాట్లాడేంత స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద పవన్ కళ్యాణ్ గారి మీద అయితే నాకు అభిమానం లేదండి, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే వరదలు వచ్చి ఇంత చేసినా ఆయన రాలేదు, ఆయన సహకరించలేదు. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయినా సరే అండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్ గారు వచ్చారు. ఎందుకంటే మునిగిపోయినా చాలా మేము కష్టపడినప్పుడు మా మొత్తం ఇది మొత్తం పోయి సామాన్లు పోయి చేసాం అయినాయి. కానీ ఆయన మాత్రం కరించలేదు, రాలేదు. ఆయన ఊరికి ఆయన మంచిగా చేసుకుంటాం తప్ప ఇక్కడ మన విజయవాడకి చేయాలని లేదు ఆయనకి. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ లేదంటారా, ఉందంటారా? ఆయన ఊర్లో అక్కడ ఇచ్చిన శాఖలకి ఆయన పోటీ చేసిన వాటికి ఉందంటారా? అంతే ఇవ్వచ్చండి. ఎందుకంటే నేను చెప్పలేను, మనం ఎక్కువ చెప్పినా మన మీద పడతారు. ఇప్పుడు ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవరండి, అవరు అవరు. ఓకే సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పండి. లేదండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేస్తాడు, లేకపోతే లేదండి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మనకి అంత ఐడియా లేదు. తెలుసా, ఉప ముఖ్యమంత్రిగా మనకు ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారులే, ఉంటుంది, కలుపుకున్నారు సీట్లు. ఆయన డెవలప్మెంట్ కనపడుతుందా? సో ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడు. ఆయన డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నాడు. పెడుతున్నాడా? అయితే ఇప్పుడు తెలంగాణలో ఆయన్ని విమర్శిస్తున్నారు బాబాయ్. తెలంగాణలో విమర్శిస్తారు, వాళ్ళని విమర్శిస్తారు, వీళ్ళు విమర్శించడానికి వచ్చా. ఎందుకంటే ఇప్పుడు చెరువు మొన్న కబ్జా చేశారనేసి దాని గురించి విమర్శిస్తారు. అంటే చెరువు కబ్జా చేసి ఆయన చూడకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడో మునిగిపోయేదిగా. నేను సభకు కూడా మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణలో. నేను చెప్పింది ఆయన కబ్జాలని పూర్తి చేయకపోతే ఎప్పుడో మునిగిపోయేది హైదరాబాద్.
ఆ. ఒక మాట అంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు తెలుసా ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం చేయడానికి చూస్తున్నావు అనేసి పవన్ కళ్యాణ్. ఆ సంగతి మీకు తెలీదు, వాళ్ళ సీక్రెట్ ఎవరు ఎట్ చేస్తున్నారు మనకేం తెలుసు అంతే. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే బాగానే ఉంది ఆయన పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు, అనుకుంటే చేస్తున్నాడు అది. ఓకే బాబా, చెప్పండి పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏంటి ఈరోజు ఆయన కోర్టులో వదులుకొని వచ్చారండి, దేని గురించి అండి? జనం గురించే కదా. ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? ఆయన స్వార్థం కోసం వచ్చాడా, లేకపోతే పవర్ కోసం వచ్చాడా, ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారు, చేస్తున్నాడు కూడా. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏం జరిగింది? డిప్యూటీ సీఎం మొత్తం అన్నీ అండి, రోడ్లు అయినా ఇవన్నీ మొత్తం మొన్న అదేదో ఊళ్ళో కూడా ఎవరికి డెవలప్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారండి. ముందల ఇది మేము ఉన్నాం బతిలాడుకోకుండా చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత మహిళలకు భద్రత, ఆర్థిక కడపలో ఒక ఇష్యూ జరిగింది చూస్తారు, ఆటో అతను దిశ యాప్, అది అమ్మాయి మా ఇంటి దగ్గరలో. ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. ఆయన పదవి వచ్చిన తర్వాత సినిమా జనాలు అన్ని గుర్తుపెట్టుకుంటారు, రాజకీయ నాయకులను జనాలు తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే తిరగడానికి తప్ప ఏం చేయట్లేదు. ఏం లేదండి, వాస్తవం కాదు. ఓకే, ఒకవేళ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈ కేసు ఎలా అంటే ఇప్పుడు అక్కడ ట్రోల్ చేస్తున్నారు ఆయన మీద, ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే అంటే ఇక్కడ మనకి ఓట్లు చీలిపోతాయి అంతే. అందుకని ఆయన పిచ్చాయన కదండి చేశాడు అదే పవన్ కళ్యాణ్ గారు. ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. నెంబర్ 1 అండి. చెప్పండి పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? అక్కడైతే మనకు తెలియదు సార్ దాని గురించి. అంటే డిప్యూటీ సీఎం కదా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం. ఓకే, అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏం జరిగిందంటారు? ఆయన చెప్పినట్టు ఆయన కోరుకునేట్టు చేస్తున్నారు కాబట్టి కొంతవరకు బాగానే ఉంది సార్. వాళ్ళ గురించి ఆయనకి ఇచ్చిన శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నారు కదా సార్ వాళ్ళు పని పట్టుకుని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది, ఏమంటున్నారంటే ఆయన గెలిచిన తర్వాత ఆ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. అది నిజమే? చేస్తున్నారు కదా సార్, అనుకుంటే వాళ్ళు కొంతమంది అటు అంటున్నారు, చేసేవాళ్ళు బాగానే చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకో ట్రోలింగ్ కూడా అంటున్నారు ఆయన్ని, నీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి, ఇలా కూటమిలో కాదు అనేసి ట్రోల్ చేస్తున్నారు. ఎలా విజయ్ గారు సింగిల్గా పోటీ చేసినట్టుగా నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి గెలువు అనేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చేస్తేనే మేలు కదా సార్, అటు ఉన్నాయి కానీ ఒకరిగా చేస్తూనే బాగుంటుంది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? ఉంది సార్, ఉందంటారా? ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాబోలేదు నేను అనుకుంటుంటాం సార్. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఎలాగన్నా పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అతని రాజకీయం అంటే ఆయన లర్నర్ కదా, నేర్చుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఆయన అంటే నేను నేర్చుకుంటున్నానని చెప్పడానికి కూడా ఆయన సిగ్గుపడట్లేదు కదా. నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాల్సిన బోల్డ్ అంత ఉంది, నేను నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా ఆయన నేర్చుకొని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారని. ఆయన రాజకీయాల్లో ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయం ఏమంటారు? కొన్ని ఉంటాయి మనకి, మనం అడ్వైజ్ ఇచ్చే అంత స్థాయి మనది కాదు కదా. అయితే ఏంటంటే దానిలో పొలిటికల్లో ఏటేటి లూప్ లైన్స్ ఉన్నాయో వాళ్ళకే తెలుస్తుంది. అది ఆయన డెవలప్ చేసుకొని వెళ్తున్నారు. సరే సార్, అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత అతిపెద్ద మార్పు జరిగింది ఏమంటారు? నేను చెప్పాను కదా, రోడ్స్ జరిగాయి, విలేజెస్ డెవలప్మెంట్ అయ్యాయి, కొండల్లో డెవలప్మెంట్ వచ్చింది, ట్రైబల్స్లో డెవలప్మెంట్ వచ్చింది. కొండలు అంటే అదే ట్రైబల్స్లో డెవలప్మెంట్ వచ్చింది. కొంతవరకు ఆయన వరకు ఏదన్నా చేరితే 100% అది ఆయన రాజకీయ అది అంతే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. ఆయన రాజకీయాల్లో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ దట్. ఓకే సార్, ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు అంటే ఏం జరుగుతుంది? అది ట్రోలింగ్ అంది, ఇష్టం లేని వాళ్ళు చెప్తుంటారు, ట్రోల్ చేస్తుంటారు. సో హైదరాబాద్ విజయవాడ తిరిగినప్పుడు అతనికి ఏదైనా ఇంటిమేట్ అవగానే దానికి రెక్టిఫికేషన్ ఇమీడియట్గా ఎలాగ చేయగలుస్తున్నాడు? హైదరాబాద్ విజయవాడ తిరుగుతుంటే చేయలేరు కదా. మరి ఆయన హైదరాబాద్ విజయవాడ తిరుగుతారు. ఆయన ఓకే, ఆయన పర్సనల్గా తిట్టేవారు కదా, మీ అభిప్రాయం? పర్సనల్ అంటే అది పర్సనల్గానే ఉండిపోయిద్ది కదా. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా లేదా అని నేను చెప్తాను, నాకు ఇష్టం అండి అని. పక్కవాడిని అడిగితే లేదండి అతనికి నాకు ఇష్టం లేదు, ఆయన వేస్ట్ అనుకుంటారు. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చేయలేము దానికి. ఓకే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అలాంటివి జరగవు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి హి ఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్.
పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఉండాలి, ఆయన కూడా ఉండాలి. ఆయన కూడా ఉంటే కనుక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? కొన్ని అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి చేయటం ఇవన్నీ బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు. మీకు ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారంట. బాగా చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన్ని వివిధ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఏమన్నా మనకి ఇబ్బంది కలుపుతాడని చెప్పేసి చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మొన్న సభ పెడితే కూడా పర్మిషన్ కూడా ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఎందుకనంటే వాళ్ళకి అడ్డం తగులుతారు. మాగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ కూడా వచ్చింది, ఈయన వస్తాయని చెప్పేసి రానిట్లో అది. ఓకే. అంటే కవిత గారు కూడా ఒక మాట అన్నారు, ఫస్ట్ మీ రాజధానిలో నీళ్ళు రాకుండా చూసుకోండి అనేసి కూడా ఒక మాట అన్నారు. మన రాజధానికా నీళ్ళు రాకుండా? నీళ్ళు ఎప్పుడు రాని, ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇన్ని సంవత్సరాలు మా తాతల కాడి నుంచి రాని, ఇప్పుడేం వస్తాయి? అంటే పొన్నం ప్రభాకర్ రావు గారు ఇది ఒక మాట అన్నారు, ఏమనంటే నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అనేసి. లేదు అట్టేం లేదు. ఆయన మంచిగా చేస్తాడు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచిగా చేస్తాను, బాగా చేస్తానండి. పవన్ కళ్యాణ్ బాగా చేస్తారు. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇన్ ఫ్యూచర్లో? ఏమో అప్పుడు చెప్పలేం కదా మరి. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కదా మన. అవును. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం? ఆయన ఉండాల్సినటువంటి స్థానంలోనే ఉన్నాడు. పర్ఫెక్ట్ స్థానం అదే. చంద్రబాబు నాయుడు గారు గౌరవించి కూడా ఏది ఇస్తే ఆయన దాన్ని నెరవేర్చేస్తాడో. ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన పొజిషన్కి ప్రాధాన్యత ఉంది, నెంబర్ 1గా ఉంది. ఇది తెలియనటువంటి వాళ్ళు ఏదో స్విచ్ పెట్టి, తెలియనటువంటి వాళ్ళు మాబోటు ఓటర్లకి ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అని తెలియజెప్పి ఏదో మనస్మర్థలు కలగజేసేటటువంటి తీరే చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏం జరిగింది? అంత పెద్ద రాజకీయాలు నాకు తెలియదు నాన్న. మాకు సరే బాబాయ్, ఆయన ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే అందరూ ఇవి సీనియర్లు కూడా అనుకున్నది దాంట్లో ఉన్నటువంటి పదవుల వల్ల ఆయన ట్రోల్ చేస్తున్నారు బాబాయ్. ఎప్పుడైతే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారో తమిళనాడులో, అప్పటి నుంచి రోజాను, అంబటి రాంబాబు వీళ్ళంతా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలి. ఇప్పుడు ఇతర రాష్ట్రం వాళ్ళ గురించి ఏడవకపోతే నీ రాష్ట్రం గురించి, నీ అభివృద్ధి గురించి, నువ్వు చేసిన పరిపాలన గురించి ఒకసారి ఒంగోని వెనక తిరిగి చూసుకో. నీ ఇంటినే నువ్వు సరి చేసుకోలేనటువంటి వాడివి. సరి చేసేటటువంటి వాడిని ఎక్కిరించడానికి నీ సిగ్గనిపించట్లేదు. ఓకే బాబాయ్. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. పర్ఫెక్ట్ యువకుడు, సినీ ఫీల్డ్లో అనుభవించుకుంటూ వస్తున్నాడు. ఎవరి ద్వారాగా ఏం జరుగుతుంది, ఎవరు ఏ శాఖలో ఉంటే ఆ శాఖ ఉన్నటువంటి విలువ ఏంటి అనేటటువంటి ఆయన చూసుకుంటూ వచ్చి ఆ అనుభవంతో మెరుగుపడ్డారు ఆయన. ఇప్పుడే మెరుగుపడుతున్నాడు. అయితే తూచా తప్పకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కామన్ ఎవరికైనా. ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు కూడా, చెప్పలేము దాని గురించి. స్ట్రైకింగ్ రేట్ ఎట్లా ఉందో పనిచేసే విధానం కూడా అట్లాగే ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన మీద ఒక నాయకులు వివిధ కామెంట్స్ చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లు పనిచేస్తూ పోతూ ఉంటే కామెంట్లు అనేవి వస్తుంటే వాటిని లెక్క చేయకూడదు అసలు. చూసారా నిన్న సభ పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణలో. అదే నేను చెప్పింది ఇందాక ఫస్ట్లో చెప్పినటువంటి పాయింట్ అదే. నీది నాది మనది అనేటువంటి ఆలోచన అనేటువంటిది రావటం లేదు. అది నాయకుల్లో ఉన్నటువంటి కుంచిత స్వభావం. నేరో మైండెడ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళే అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు మనుషులు. అంటే కవిత గారు కూడా తెలుసు కదా, కవిత గారు ఆయన కూడా ఏమన్నారంటే ఫస్ట్ మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకోండి అన్నారు. అంటే ఈ తెలంగాణ మీద కామెంట్స్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఆయనకేం అవసరం అండి, ఆయనకేం అవసరం? ఆయన రాష్ట్రం, ఆయన అభివృద్ధి, ఆయన నీ రాష్ట్రం. అదే చెప్పేది, ఇంటిగ్రేషన్ అనేటిది ఈ నేరో మైండెడ్ పీపుల్ వల్లే అభివృద్ధి కొంచెం బ్యాక్ డ్రాప్ కావటం అనేది జరుగుతుంది. నేరో మైండెడ్ పీపుల్ సంకుచిత స్వభావంతో నీ రాష్ట్రం, నా రాష్ట్రం, నీ ప్రాంతం, నా ప్రాంతం, ఇలాంటి గారు కూడా
నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు, నాశనం చేయడానికి వస్తున్నావు అనేసి కామెంట్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుకోవటం తప్పులేదు. మనం బాగుండాలి, పక్కవాడు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావటం లేదు అంతకాడికి. అది ట్రోలింగ్ జరుగుతుంది. కోడి చెరువుని కబ్జా చేశారని కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయనకి ఏం అవసరం? ఒక సినిమాలో నటిస్తే 300 కోట్లు ఇస్తారు. చెరువులు స్థలాలు కబ్జా చేయాల్సిన అవసరం అనేటువంటిది ఆయనకి ఏమీ లేదు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నారు? తెలంగాణ నాయకులు ఈయన మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అభివృద్ధి డెవలప్మెంట్లో ముందుకు దూసుకుపోతున్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే బ్యాక్ డ్రాప్ చేయాలి, ఏదో రకంగా గుడ్డగాల్చి మీద వేయాలి అనేటువంటి ఆలోచన తప్పితే ఏమీ లేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ పైన అతను రాజకీయం మీద పవన్ కళ్యాణ్ అనవసరం, అతను ఏదో గాలిలో వచ్చాడు. ఎందుకు? ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, మన ఉప ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏదో అతను ఏదో అతను టైం బాగుండి వచ్చాడు అంతేగాని అతను ఏం చేసింది ఏమి లేదు, అతను కూడా ఏం లేదు. అసలు నిల్లు అతను ఎలా వచ్చాడో కూడా ఎవరు తెలియదు. ఎందుకు ఆయన డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు? ఏం కనపడదు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఏదేదో మాట్లాడాడు, ఇప్పుడు అడ్రస్ కూడా కనపడదు. ఇచ్చిన శాఖలకి ఏం న్యాయం చేయట్లేదు. అస్సలు అతను ఆ మనిషే కనపడట్లేదు. ఫస్ట్ అది చేస్తా అని ఊగిండు, ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు ఇచ్చిన హామీ ఏది చేయలేదు? అతను ఏమి ఇచ్చాడు చేయటానికి? అతని చేతులు ఏం లేదుగా. డెవలప్మెంట్ ఏం లేదా? ఇచ్చిన శాఖలకి అటవీ శాఖ అతని చేతులు ఏమి లేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడులో కీలుబొమ్మలాగా అతను చెప్పినట్టు వినాల్సిందే కానీ అతను సొంతగా చేయడానికి ఏం లేదు. కాకపోతే బీజేపీలో కొద్దిగా గ్రిప్ ఉందని చంద్రబాబు నాయుడు కూడా అతను లాక్కొస్తున్నాడు. ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది, అది నిజం అంటారు? అంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు కానీ ఏం చేయకూడదు. అదేం కనపడట్లా. అతను అయితే ఫస్ట్ ఇచ్చిన మాటలలో మీ అభిప్రాయం ప్రకారం ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అతను ఎందుకు వచ్చాడో తెలియదు కానీ అదే సీఎం కావాలని చూశాడు. అతనికి అంత ఊపు లేదు. ఇప్పుడు సింగిల్గా పోటీ చేస్తే అస్సలు అడ్రస్ ఇప్పుడు జనాల్లోకి పరిచయం అయ్యారు కదా, అసలు ఉన్న సీట్లు కూడా రావు అతనికి. ఫస్ట్ సారి ఎలా ఓడిపోయాడో మళ్ళీ అదే అవుతుంది. అంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు పదవి కాదు ముఖ్యం, ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం అనేది మొన్న ఒక మాట ప్రెస్ మీట్లో అన్నారు. ఏం అదే అవుతుంది ఏం లేదు. సో ఆయన స్వార్థం కోసం వచ్చాడు, ప్రజల కోసం రాలేదు అంటారు. ప్రజల కోసం మనం వచ్చాడు కానీ అతనికి అంత గ్రిప్ లేదు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు అతనైతే ఏం చేయలేడు, సీఎం కూడా కాలేడు అతను. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏమండి? పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా ఆవేశం తగ్గించుకొని పని ఎలా చేయాలి, గవర్నమెంట్లో ఎలా ఉండాలి, గవర్నమెంట్ సీట్లో ఒక ఉన్నతమైనటువంటి సీట్లో కూర్చుంటే ఎలా పని చేయాలో అతనికి తెలుసు. ఆచితూచి అడుగు వేసుకుంటూ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఎలా నడవాలి, ప్రభుత్వాన్ని అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు తప్పితే కోపతాపాలు కానివ్వండి, ఇది నా ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం అనే పద్ధతి లేకుండా గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయాలి, ప్రభుత్వం ఏ రకంగా పనిచేయాలి, అమరావతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పోటీగా కూడా పనిచేస్తున్నారు. ఇద్దరు ఈక్వల్గా, ఒక మనిషికి 2 కళ్ళులాగా పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన పెద్ద మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత కోపం తగ్గించుకున్నారు, పని మీద ధ్యాస పెట్టారు, పని చేయటంలో నిమగ్నంగా పనిచేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఆయన ప్రజల ఆరాధన పొందుతున్నారు. ఎక్కడికి పోదండి. పవన్ కళ్యాణ్ అంటే స్లమ్లో కానివ్వండి, కొంతమంది వ్యక్తుల దగ్గరికి కానివ్వండి, నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట అన్నా, గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణే పవరే, గవర్నమెంట్లో లేకపోయినా పవరే. తెలంగాణలో కూడా నాయకులు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అవన్నీ చిల్లర వాళ్ళండి. వాళ్ళకి 2-3 కూడా నాయకులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సభ పెడితే కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిదేం కాదండి. ఇవాళ మండు టెండలు ఉన్నాయి. ఏ వ్యక్తి పెట్టినా సభకు వచ్చే పరిస్థితి తక్కువగానే ఉంటారు. కావాలని సభకు పెట్టి సభకు జనాలను తరలించే పర్మిషన్ ఇవ్వలేదంటారు. అక్కడ ఏదండి, అక్కడ సభ పెట్టడానికి పరిస్థితులు ఉంటాయండి. పరిస్థితులకు అనుగుణంగా, లా అండ్ ఆర్డర్కి అనుగుణంగా ఒక సిస్టమ్గా వెళ్తూ ఉంటుంది గవర్నమెంటు. దానికి తగ్గట్టు ఇవ్వకపోవచ్చు, దాన్ని మనం నిందించకూడదు. జనం రాలేదనుకోకూడదు, జనం వస్తారనుకోకూడదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎవ్రీగీన్ పవన్ అంతే. కవిత గారు కూడా ఒక కామెంట్ అన్నారు సార్. ఏమన్నారంటే తెలుసా? ఫస్ట్ మీ అమరావతిలో నీళ్ళు రాకుండా ఏమండి, ఆవిడ ఒకటి ఆమెకు ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు.
ఆమె ఒకళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళ కుటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని సరి చేసుకొని యువతల వాళ్ళ గురించి మాట్లాడమనండి. పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకుంటున్నావు నువ్వు అనేసి పవన్ కళ్యాణ్ అట్లా ఏముండదండి. బీజేపీ ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. అంతేగాని డబ్బులు తీసుకుంటారు ఇవన్నీ చిల్లర మాటలండి. నిమిషాల లెక్క పవన్ కళ్యాణ్ను యాక్షన్ చేస్తే సినిమాల్లో నిమిషాల లెక్క డబ్బు వస్తుంది. అలాంటి డబ్బును వదులుకొని ప్రజాసేవకి అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కానే కాదు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ అంటే పవర్, పవర్ అంటే పవన్ కళ్యాణ్ అంతే. చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? అంటే ఇంకా కొత్త కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆయన కూడా ఇంకా మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తాడని నా ఒపీనియన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన పెద్ద మార్పు ఏంటి అన్న? ఆయన డిప్యూటీ సీఎం చేయవలసిన కూడా ఆయన చేస్తున్నాడు చాలా వరకు కూడా. ఆయన సొంత డబ్బులతోనే చాలా వరకు అన్న చెయ్యాలనుకుంటే పదవి అవసరం లేదు, ఎలాగైనా చేయొచ్చు. ఆయన నాకు పదవి కాదు ముఖ్యం, ప్రజల సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అదే కదా కావాల్సింది. ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఏంటంటే, తెలంగాణలో నాయకులందరూ ఆయన వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. భయపడుతున్నారన్న, అక్కడ కూడా ఇలా వస్తే అక్కడ ఇది చేస్తారని భయపడుతున్నారు. సభకు కూడా మొన్న పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ కూడా మనకి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ రావడానికి అవకాశం ఇవ్వలేదు. కోడి చెరువుని కూడా కబ్జా చేశారంట పవన్ కళ్యాణ్ గారు. అది తెలుసుకుంటుంది కదా, ముందు ముందుకు అన్నీ తెలుస్తుంది. ఏది కూడా ఇప్పుడున్న విషయంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి ఒక్కటి తెలుస్తుందన్న. దానికి ఎవరికి తెలియకుండా చెయ్యాలన్నది ఈ రోజుల్లో అయితే కష్టం. ఎందుకు ఆయనకి సభకు పర్మిషన్ ఇవ్వలేదంటారు? అదే చెప్తున్నాను కదా, ఆయన వస్తే అక్కడ కూడా ఇదవుతుందేమో అని వాళ్ళకి కొంచెం భయం. కవిత గారు కూడా ఒక మాట అన్నారు, ముందు మీరు రాజధానిలో వాటర్ రాకుండా చూసుకోండి. దాని మీద అభిప్రాయం ఏంటి? అది చూడాలి మరి ఒకసారి. అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా ఏమంటున్నారంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు అనేసి అన్నారు. లేదన్న, డబ్బులు అయితే కావాలంటే పవన్ కళ్యాణ్కి బోల్డ్ డబ్బులు ఉన్నాయన్న. అతను చెయ్యాలంటేనే బోల్డ్ ఉంది. ఆ డబ్బులు అన్న ఆంధ్రలో కూడా మొన్న గెలిచినప్పుడు కూడా కూటమి డబ్బులు తీసుకున్నారా, ఇది తీసుకున్నారు అన్నారే కదా. తర్వాత ఏమైంది? అలా తీసుకుని ఉంటే ఇది అవ్వదు కదా. ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉండొచ్చు, అవకాశం కూడా చాలా వరకు ఉండొచ్చు. నేనైతే బలంగా కోరుకుంటున్నాను ఆయన రావాలి. ఆయన ఇలా చేసినప్పుడు ఇలా ఉన్నదే, సీఎం అయితే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని నా ఒపీనియన్. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ రైట్ పర్సన్. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? అవి మనకి ఏం తెలియదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తెలియదా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలో చూస్తాం కానీ బయట తెలియదు మనకి. ఉప ముఖ్యమంత్రి కదా ఆయన. అవును, మన రాష్ట్రానికి తెలీదా? సినిమా డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఊళ్ళు వెళ్ళి ఆయన చేస్తుంటాడు. అవి పర్లేదు కానీ చేస్తున్నాడా? ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడా? మీ కూడా మేము బయట చూడంగా ఏదో ఫోన్లో టీవీలో చూస్తాం తప్ప మనకి ఏం తెలియదుగా. కళ్ళని చూస్తే మనకి తెలిసిద్ది అది, అంతేగాని మీరు చూసినంత వరకే ఎంతవరకు ఉందంటారు ఆయన డెవలప్మెంట్? పర్లేదు లేదు. అంటే ఆయన ఏమంటున్నారు, ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనకి పదవి వచ్చిన తర్వాత కాదు, ఒక ఎవరు లేరు ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు. అంటే ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నాడు. మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగడానికే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆయన తిరుగు అసలు చెప్తున్నారు కదా, మామూలుగా తిరుగు అసలు ఇంకేం తిరిగేది ఉంది దానిలో. ఆయన పర్సనల్గా తిట్టే వాళ్ళ మీద అందరూ తిరుగుతారు. ఇప్పుడు నేను మంచిగా చేస్తాను అన్నీ తింటారు ఏంటి, తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. తిట్టుకున్న మామూలే, తిట్టుకున్న మామూలే, ఎంత ఏమున్నది అవన్నీ. ఆయన రాజకీయాల్లో ఆయనకు ప్లస్ పాయింట్ ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏముంది, దానికి చేస్తారని నా జనాలు నమ్ముకుంటుంది అది. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? రావచ్చు. విజయ్ గారు లాగా ఆయనకి అన్న ఒక్కడన్నా, ఆయనకి ఎందుకు మనకి ట్రోల్ చేస్తున్నారు అన్న, ఏమంటారంటే ఇప్పుడు మనం చూసుకోవాలి కానీ అలాంటి వాటి మనకి ఎందుకంటూ అంటే ట్రోల్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. నీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలువు అనేసి ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అవన్నీ వాగుతూనే ఉంటారు జనాలు, ఎందుకు మనకి తప్ప మనకి ఎందుకు అయ్యి అక్కడక్కడే ఇక్కడక్కడే అది. సరే అన్న, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి.
పర్లేదన్న చేస్తాను. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి లేని లీడర్. ఒక సైద్ధాంతిక ఎజెండాతో ప్రజలకు చేరువ కాలేడు కూడా. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా ఎదగాలి. తెలంగాణలో ఒక ఉద్యమకారుడికి ఉన్నంత వ్యక్తిత్వం లేని వ్యక్తి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కనిపించిన పెద్ద మార్పు ఏం లేదు, ఫ్లైట్లో తిరుగుతుండే అంతే. అంతే. అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ కూడా జరుగుతుంది తెలంగాణలో. ఆయన్ని నాయకులు వివిధ రాజకీయ నాయకులు ఇక్కడ తెలంగాణలో వివిధ కామెంట్లు చేస్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఎట్లా ఉంది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏం జరగాలి, రాజధాని ఎట్లా చేయాలి. ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు తెలంగాణలో. ఎందుకు మొన్న సభ పెడితే కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వరు కదా. ఇప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు 11 రోజులు నేను నిద్ర పట్టలేదు, దీక్ష చేసింది అన్నాడు కదా. మరి తెలంగాణకు వస్తే వాళ్ళు ఎట్లా స్వాగతిస్తారు? తెలంగాణ పట్ల సానుకూల భావం లేని వ్యక్తిని తెలంగాణలో స్వాగతించలేరు కదా. ఇంకో మాట అంటున్నారు, తెలంగాణ అనుభవించే వాడికి ఇక్కడేం పని, నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణని అవమానిస్తున్నారంట పవన్ కళ్యాణ్. అవమానించే వాడికి ఇక్కడేం పని, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అనేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. దాని మీద అభిప్రాయం? నిజమే కదా. ఆయన గతంలో మాట్లాడింది తెలంగాణను అవమానించే విధంగా. తెలంగాణ విభజన జరిగితే నేను 11 రోజులు దీక్ష చేసిన, నిద్ర ఆహారాలు మానేసిన, తెలంగాణ విభజన అనేది నా మనసును కలిచివేసింది, మనల్ని ఉన్నపలంగా ఎల్లగొట్టినరు అని చెప్పారు కదా. అంత అవమానించిన తెలంగాణ పట్ల నీకెందుకు ప్రేమ? ఆ తెలంగాణకు నువ్వు వచ్చేదేంది, నువ్వు చేసేదేంది? ఇక్కడ మీకు బాధ్యతలు ఉన్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీకు ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక రాజధానిని కట్టాలి, పేద ప్రజలను చూడాలి. మీరు ఎన్నికల హామీ ఇచ్చిండ్రు, ఏమని 60,000 మంది మహిళలు ఇక్కడ మిస్ అయినారు అని చెప్పిండ్రు, తెప్పించిండ్రా? సుగాలి ప్రీతి గురించి పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అధికారం మీదే, ఏం న్యాయం చేసిండ్రు? మరి ఇక్కడ న్యాయం చేయని వాళ్ళు అక్కడ వచ్చి మీరు చేసేది ఏంది? తెలంగాణ ప్రజలు పాలించుకోవడం ఎట్లా అనేది తెలంగాణకు తెలుసు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసమే కదా నిన్ను ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసింది. మరి వీళ్ళ భవిష్యత్తు 100% తెలంగాణలో ఉంటూ, తెలంగాణ తిండి తింటూ, తెలంగాణలో నివాసం ఉంటూ, తెలంగాణలో నిద్రపోతూ, తెలంగాణను అవమానించే రీతిలో ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు కదా. ప్రభాకర్ రావు గారు ఒక మాట అన్నారు, నువ్వు బీజేపీ దగ్గర డబ్బు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు అన్నారు. అది నిజమే? బీజేపీ దగ్గర డబ్బు తీసుకునే అనే మాటను ఖండిస్తున్నాం. ఎందుకంటే అది సాక్ష్యం లేని ఆరోపణలు, అవి రాజకీయ ఆరోపణలుగా ఉంటాయి. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ఒక ఏజెంట్గా మారి తెలంగాణలో కూడా బీజేపీని ఎట్లా తీసుకురావాలి, తెలంగాణ పాలకుల నుండి, తెలంగాణ ప్రజల నుండి ఎట్లా దూరం చేయాలనే కుట్ర మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తుండే అనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిణితి చెందాలి. ఇంకా సినిమాల్లో నటించినట్టు రాజకీయాల్లో నటిస్తే కుదరదు. వాస్తవిక దృక్పథంతో మెదలాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, తన బాధ్యతలు ఏంటి, ప్రజలకు ఎంత దగ్గరైతే ఏ పనులు చేస్తే దగ్గరైతాం, మేము ఇచ్చిన ఎన్నికల హామీలు ఏంది, హామీలను ఎట్లా సక్రమంగా మేము అమలు చేయాలనే ప్రక్రియ చేసుకుంటే మంచిది. రాజకీయాల్లో ఇంకా పరిణితి చెందాలి. ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది తెలంగాణకు తను రావాలన్నా, లేదు రాజకీయంగా పరిణితి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజలు చూడాలన్నా. సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? మామూలు కూటమి ప్రభుత్వం ముగ్గురు బాగా కలిసి సామర్థ్యంగా బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది ఇంతవరకు డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఓకే. అండ్ ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏది జరిగిందంటే? మార్పు అంటే బాగా సీనియర్ మంచి మన చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకొని కొద్దిగా, అంటే ఈయన వచ్చిన తర్వాత ఏ మార్పు జరిగిందంటారు? ఈయన వచ్చినాక పవన్ 100 రెట్లు తిండున్నాయి కదా, ప్రజలు కనపచేంటే చేస్తాను కదా చంద్రబాబు గారు. అట్లా అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన చేసిన మార్పు ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన మార్పు ఏమంటే ఆయన చెప్పినట్టు నిధులు లేనిటి కూడా పోయి పల్లెలలో బాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. ఆయన పల్లె రాజశాఖ మంత్రి కదా, దానికోసం ప్రజలతో బాగా అందుబాటు బాగా శాఖలకి న్యాయం చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. దానికైతే ఇబ్బంది ఏం లేదు. అండ్ రాజకీయాల్లో ఇంకా మెరుగుపరచుకోవాల్సిన విషయం ఏంటి? మెరుగుపరచాలంటే ఇంకా మామూలుగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ దాన్ని తెలుసుకొని ఇంకా కొద్దిగా ముందుకు అడుగు వేస్తే ఇంకా కొద్దిగా అభివృద్ధి మామూలు బాగా చేసుకుని బాగుంటుంది, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. ఏం లేదు, పనులు బాగా చేస్తున్నాడు కదా. పల్లెలలో
బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పల్లెల్లో ఆయన బాగా సిమెంట్ రోడ్లు గీమెంట్ రోడ్లు పల్లె వెలుగులు అట్లా బాగానే దానికి బాగా ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి కూడా అంటున్నారు, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే నీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి అనేసి ట్రోల్ చేస్తున్నారు. ఒకళ్ళు సింగిల్గా పోటీ చేస్తే ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు. సీఎం అంటే చేయొచ్చు, ఒకవేళ చేస్తే ఇన్ కేసు చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు. అంటే అది ఎందుకుండదు, పిల్లనాయలు ఉన్నారు కదా. ఉంటారు, ఎందుకుండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2 నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అయితే అది అయిపోయిన ఎట్లుంటుంది, చేస్తున్నాడు కాబట్టి పవన్ పిల్లోడే పెద్దయ్యే కదా. సరే సార్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. తెలంగాణ ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాబట్టి పల్లెలలో వెలుగు మాత్రం బాగానే ఉంది. పనులు గ్రామాల అభివృద్ధి చాలా ఉంది, బాగుంది, నీట్గా ఉంది. ఎంబడే స్పందిస్తున్నాడు, దానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను అడుగుతానుగా, చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఆయన మాకు సంబంధం లేదండి, మాకు టీడీపీ పార్టీ. అంటే ఆయన టీడీపీ పార్టీలోనే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కానీ మనకి అవసరం మాకు అవసరం లేదండి. మేము రంగారెడ్డి వాళ్ళం మానేసాం, ఇవన్నీ టీడీపీలో చేయడం, టీడీపీకి పనిచేస్తాం. ఓకే, అంతేగాని అంటే చూసారు ఇప్పుడు మన రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో. మనకి ముఖ్యమంత్రి ఎవరు? ఆయనేగా, చంద్రబాబు నాయుడు. ఈయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పనితీరు నాకు తెలియదండి. అటుపక్క ఆయన చేస్తాడు, ఇక్కడేం లేదుగా. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారంటున్నారు. చేస్తానేమో మాకు తెలియదుగా, ఇక్కడ ఎవరు న్యాయం చేయట్లా. ఓకే, ఒకవేళ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్? ఆయన సీఎం మనకి ఎందుకండి బాబు, ఇవన్నీ వాడేందుకు. చంద్రబాబు నాయుడు. సో నా అభిప్రాయం, మీ అభిప్రాయం పరంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదా, లేకపోతే ఇచ్చిన పని ఆయన పనితీరు ఎలా ఉంది కనిపించట్లేదు? నాకు తెలియదు. చేశాడు, పళ్ళు చేశాడు, పక్క మన అభివృద్ధి చేశాడు, పళ్ళు చేశాడు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అందరు న్యాయం చేస్తున్నారు. ఓకే, ఆయన ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం పని చేయట్లేదు అంటున్నారు. అటుపక్క చేస్తున్నాడు, ఆయన గెలిచినోడా, ఆయన సీట్లో ఉన్నోడు చేస్తున్నాడు. ఓకే సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అండి. ఆయన తండ్రి రామారావు సినిమా యాక్టరే కానీ ఆయన చేస్తే మళ్ళీ మంచిగా ఉంది. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఆయన కూడా వేస్ట్, అదే ఒక స్టాండ్ లేదుగా, ఏదో క్లారిటీ లేదు. ఓకే, సో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏమర వరకు మీకు డెవలప్మెంట్ కనబడింది? అసలు కనబడలేదా? ఆయన డిప్యూటీ సీఎం పేరుకే కానీ అది మామూలుగా, అది డిప్యూటీ సీఎం అనేది ఇందులో లేదుగా. మామూలుగా వాళ్ళు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి ఉంది కానీ డిప్యూటీ సీఎం అనేది వీళ్ళు డిప్యూటీ సీఎం ఉండేవారు ఉండే కానీ అది వాళ్ళు వీళ్ళు పెట్టింది. వాళ్ళు అసలు యాక్చువల్గా లేదుగా, అఫిషియల్గా లేదుగా. ఆయనకేం పవర్స్ ఏమున్నాయి, మామూలు మంత్రి కింద లెక్క. ఓకే, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ పైన? ఆయన కూడా వేసి, సో ఆయన రాజకీయం వల్ల క్లారిటీ లేదు. సో ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? సినిమా హీరో కదా, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? పదవుల కోసమే. ఏముంది, ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉండగా ఏం చేయలేదు అంటున్నారు కదా. ఏం చేశాడు? చెప్పండి, మీరైనా చెప్పండి. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయట్లేదా? అసలు ఏం శాఖ అయింది? అసలు ఆయనది అటవీ శాఖను, గ్రామీణ ఎక్కడ హైదరాబాద్లోనే ఉంటాడంట ఎప్పుడు. అంతే అంటారా? అంటే నిజానే పదవి వచ్చిన తర్వాత హైదరాబాద్, విజయవాడ తిరుగుతున్నాడా? ఏం చేయట్లేదు అంటారు. ఓకే, సినిమా యాక్టర్ కదా, సినిమాలకి వెళ్ళాలి, సినిమాలు చూసుకోవాలి. సో ఆయన సినిమాలో తీసుకున్నాడు, రాజకీయాన్ని పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఆయన ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం వదిలేసి ఛాన్స్ అంటే ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఏమన్నా దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయని వైసీపీ ప్రభుత్వాలు ట్రోల్ చేస్తున్నారు. బై ఛాన్స్ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే చేయను అంటున్నాడు. చేయను అంటున్నాడు. బై ఛాన్స్ చేస్తే ఇక వేస్ట్, గెలవడు, అసలు గెలవడు. అసలు అవకాశం ఈసారి కలిసినా గెలవరు, సింగిల్ అయితే అసలే గెలవడు. ఎందుకు రాజకీయంగా ప్రజల ఆరాధన పొందట్లేదంటారా? పొందట్లేదంటారా? ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? క్లారిటీ లేదు, ప్రస్తుతానికి ఆయనకి రాజకీయాల్లో క్లారిటీ లేదు. సో పాలించడం రాదు. చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి?
పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేదే ఉంది. రోడ్లు వేపిస్తున్నారు, కొండలు మొత్తం వేపిస్తున్నారు. నెంబర్ 1 ఆయన గారు కూడా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు జరిగింది ఏమంటారు? అతిపెద్ద మార్పు అంటే రోడ్లు అయితే కరెక్ట్గా ఉన్నాయన్న. ఆయన వల్ల ఒకసారి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లోడు చనిపోయిండు, ఒక ఆయన పాప రోడ్డు గుంటలో పడి చనిపోయిండు వర్షం వస్తే. ఇప్పుడు అలాంటి గుంటలు ఏడున్నాయి, ఎక్కడ లేవు. రోడ్లు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ప్రజల ఆరాధన పొందుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుందన్న. ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అన్న. ఎందుకు చేయట్లేదు అన్న? ఎవరో అంటే సరిపోద్దా? ఇంకోటి కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే విజయ్ గారు తమిళనాడు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అలా వైసీపీ ప్రభుత్వం వారు ఏమంటున్నారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమో కావచ్చు అన్న, కోరుకుంటున్నారా? బట్టి ఏదైనా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? యాపిల్ స్టార్ అన్న. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పని చేస్తున్నాడు, నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. తన డబ్బులు వదులుకొని కూడా ప్రజాశ్రేయస్ చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్లు 2 సార్లు నెంబర్ 1 వచ్చింది. అంతకుముందు 5 yearsలో ₹1 రోడ్లు వేయాలి ఎక్కడే కానీ. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసినా బాగున్నాయి. 90% సాటిస్ఫాక్షన్ యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్. సో డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, పంచాయతీ మంత్రి కూడా ఉన్నారు. హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతున్నారు తప్ప జనాల డబ్బులతో. జనాలకు చేసిన ఏం లేదన్నారు కొంతమంది. ఎందుకు లేదు, మస్తుగా చేస్తున్నాడు. అసలు అధికారంలో లేనప్పుడే డబ్బులు ఇచ్చాడు జనాలకి. ఇప్పుడు అధికారం వచ్చాక ఇంకా చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఇంకొంతమంది. సినిమాలు మామూలే. ఇప్పుడు మనము బయట పొలం పని చేస్తాము, మన ఆఫీస్ ఉంటే ఆఫీస్ పని చేస్తాము. ఒకటే చేయాలని ఎవరు లేదు, ఎన్నైనా చేయొచ్చు. అట్లా ఇప్పుడు జగన్కు లేవా హైడల్ ప్రాజెక్ట్లో సాక్షి పేపర్ ఉంది, ఇన్ని ఉన్నాయి. మళ్ళీ నేను మాజీ సీఎం అంటాడు, నేను ఎమ్మెల్యే అంటాడు. మామూలు. సో విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో విజయ్ సింగిల్ ఎక్కడ వచ్చినాడు? అంటే పోటీ చేసింది అడిగేది. పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, అది ఆయన ఇష్టం, మనం చెప్పలేము కదా. మాట్లాడుతున్నారు కదా వైసీపీ మాజీ మంత్రులంతా దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు. వీళ్ళు డివైడ్ అయితే వాళ్ళకి అదే కావాలి. డివైడ్ అయితే వాళ్ళకి ప్లస్ అని. అంతే కదా. ఒక చిన్నప్పుడు ఒక కథ ఉండేది, 4 ఎద్దులు కలిసి ఉంటే ఆ పులి వచ్చేది కాదు. ఇవి కొట్లాడి విడిపోతే చెరొక దిక్కు పోతే దానికి లబ్ధి. అట్లా వైసీపీ ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలా. ఓకే, దేశాన్ని ఆల్రెడీ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ఎన్నికి తీసుకున్నాడు, ఒక 50 సంవత్సరాలు నీకు. వాళ్ళు మినిస్టర్లు ఒక్కరన్నా డీసెంట్గా మాట్లాడినారా 5 ఏళ్ళు? లేదు. ఈ పొద్దు మళ్ళీ మాట్లాడతాడు, సిగ్గులేదు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్పారు? అదే వాళ్ళ లబ్ధి కోసం తిడుతున్నారు అంతే, ఫేమ్ రావడం కోసం. ఓకే, ఇప్పుడు అంబటి రాంబాబు అంటే ఎవడో తెలియదు, ఆ చంద్రబాబు తిట్టేసరికి అంత ఇట్లా అనడం, ఇట్లా కొట్టడం, తోడగొట్టడం, మామూలే ఇవన్నీ జిమ్మిక్కులు, రాజకీయ మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? బాగానే చేస్తున్నాడు, అవసరం అట్లాంటి నాయకుడు కూడా. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? యావరేజ్ మనిషి, ఎక్కువ పైకి వెళ్ళలేడు, కిందకి దిగలేడు, మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనకి సినిమా హీరోగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా తెలుసు మనకి. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఏదో చేద్దామని ప్రజలకి. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రోడ్లు గురించి చూస్తున్నాడుగా. ఓకే, చాలా వరకు వాటి వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఉపయోగపడింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఉపయోగపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప జనాలకి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. జనాలు అది గవర్నమెంట్ డబ్బులుగా అందరూ తిరుగుతారు. ఆయన తిరిగేది ఏముంది అంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి గారి కంటే అవకాశం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి కూడా తిరుగుతున్నారు కొంతమంది కంప్లైంట్. ఇప్పుడు ఆయనకి షూటింగ్ తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నిటికీ టైం కుదరదుగా. ఓకే, అందుకోసం ఏంది వచ్చాడు, ఉపయోగం చేసుకున్నాడు గవర్నమెంట్. సార్ తమిళనాడులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అవునులే, ఇంకా మన ఎందుకు మనకి. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక చూసా ఉంటారు, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ లాగా సింగిల్గా పోటీ చేసి ఇక్కడ గెలవాలి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు చాలామంది. అనవసరం, అది బాధ్యతలు పెరిగిపోతాయి. ఓకే, ఇప్పుడు విజయ్
వాడికి ఎంత ఇది చెప్పాడు, ఫ్రీ అన్ని ఫ్రీ. అవునవును, మేనిఫెస్టో మొన్న 200 యూనిట్ ఫ్రీ ఇచ్చారు కరెంటు. ఫ్రీ. వాడు ఇప్పుడు వాడికి తెలుస్తుంది ఎదురు చేస్తే వాడి ఏంటి అసలు ఎలా ఉంటుంది? గవర్నమెంట్ లో అవును. సినిమాల్లో యాక్ట్ చేసేది వేరే, జీవిత చరిత్ర మనిషి. కానీ నా ప్రశ్న దాటవేస్తున్నారు. ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలు ఎలా ఉంటుంది? రారు. కరాఖండిగా చెప్తున్నారు. మీరు ఎందుకు రారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే అది మొత్తం డబ్బు కలర్ ఎవరు రారు. ఓకే, వచ్చేది బీదోళ్ళు. మన చిరంజీవికి 18 ఎమ్మెల్యే వచ్చారు. అవును, ఈడికి అని కొన్ని ఎమ్మెల్యే వస్తారు కానీ ఎక్కువ మంది రారు. ఓకే, థ్యాంక్స్ అండి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయనే నెక్స్ట్ అండి. ఆయన నెక్స్టా? ఎందుకు ఆయన నెక్స్ట్ అనుకుంటున్నారు? ఆయన ఆ ఊర్లో చాలా చేశారు. ఆయన సినిమాల డబ్బులు కూడా ఆయనకి పెడుతున్నారు. అవును, సొంత డబ్బులు పెడుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు అడిగారు కాదు చెప్తాను. ఆయన కూడా మొత్తం ఆయనకే పెడుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది మాట్లాడేది డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటారు చాలా మంది. డబ్బులు సంపాదించి సినిమా తీయలే. అవును, సినిమా తీసి డబ్బులు రావా? కాదు, ఆయన సినిమా తీసిన డబ్బులు కూడా పెడతా మనకి. ఇక ఈ రోడ్లు లేవా, పెడతా. కరెంట్ లేదా, పెడతా అని ఆ ఊర్లో మొత్తం పిఠాపురం మొత్తం చేస్తున్నాడు. కానీ జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఎందుకు? ఆయన డబ్బులు ఏమంటే ఒకరోజు సినిమా ఫ్లాప్ అయిపోతే అలా అన్నీ ఉన్నారు కదా. అవును, ఆయనకే ఆరెంజ్ సినిమా డబ్బులు పోతే ఆయనకే డబ్బులు నిలబడ్డారు. ఈయనకి ఎందుకు చేస్తారు? అలాగేం కాదు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలిస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అది ఒకటే, అక్కడ రాజకీయాలు. పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. అలా చేయకూడదు. ఎలాగంటే అందరూ ఒకటే ఉన్నప్పుడు అలాగే ఫాలో. రోజా గారు మాటలకి ఏం చెప్తారు? రోజా వేస్ట్ అండి. మాజీ మంత్రి అన్నామే, వేస్టే. సో ఒకవేళ సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో అంటే కలిసి ఉంటే బాగుంటుందండి. సింగిల్గా అంటే ఇప్పుడు మేము అన్నం పెట్టారు మాకు, ఇప్పుడు అన్న క్యాంటీన్లో. రేపు పొద్దున్న మీరు పెడతారు, మిమ్మల్ని తిట్టకూడదుగా. అలాగా ఆయన ఒకటే అనుకుంటున్నాడు, నాకు అన్నం పెట్టినోడే కావాలి. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వేస్ట్ కొడుకులండి. అంతే, ఇది ఒక మాట ఆపమాగా. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు కాబట్టి ఎందుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు? ఆయన చాలా మంచి ఆయన. ఓకే, అందరు అంటారు సైకో గీకో అంటారు, ఆ వేకాస్ట్ అని. ఆయన చాలా మంచి ఆయన. వాళ్ళ ఊర్లో, ఆయన గెలిచిన ఊర్లో ప్రతి దానికి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెడతారు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? శబాస్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కొత్తగా జాయిన్ అయ్యారు, కానీ ఆయన మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని ఆయన మద్దతు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? సో చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్ నేత. ఆయన గురించి మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, ఆయనకు అన్నీ తెలుసు. బట్ ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఈయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఈయన పనితీరు కూడా భవిష్యత్తులో మెరుగవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు పర్వాలేదు. పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. అంటే పదవి అనేటువంటిది ఆయనకి ఒక క్యాబినెట్లో పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ 2 శాఖలు ఇచ్చారు. దాని వరకే పరిమితం కానీ స్టేట్ వైడ్గా ఆ టైంలో సినిమాలు తీసుకున్నా ఇంకోటి చేసుకున్నా దీనికి న్యాయం చేస్తూనే ఉన్నాడుగా. మరి కొంతమంది చెప్పేది బాబాయ్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు జనాల డబ్బులతో తప్ప జనాలకి చేసింది ఏం లేదన్నారు మరి కొంతమంది. అలాంటిది ఏం లేదు. సో చివరికి ఇబ్బంది పెట్టను. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారే. విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేయాలంటున్నారు చాలామంది. అక్కడికి ఇక్కడికి పోలిక ఉండకూడదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 20 ఏళ్ళు పరిపాలన చేసి ఓడిపోయింది. అట్లాగే అక్కడ ఇసుగు పుట్టింది ద్రవిడ రాజకీయం మీద. ఇసుగు పుట్టి పెద్ద పార్టీలు కాదన్నారు. ఒకవేళ ఇక్కడ సింగిల్గా వెళితే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన 170 స్థానాల్లో బీజేపీతో కలిసో లేక బీజేపీ కాకుండా ఒంటరిగా వెళ్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? సింగిల్గా వెళ్ళినా పట్టు సాధించలేదు. చివరిగా కలిసి ఉంటేనే, కూటమిగా వస్తేనే గవర్నమెంట్ కలదశకం. చివరిగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళ విజ్ఞత కుదిరేది. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా?
పవన్ ఆయన గురించి అంతకు తెలుసు నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా? తెలుసు. ఒక సినిమా హీరోగా తెలుసా? సినిమా హీరోగా తెలుసు. ఆయన సినిమా అభిమాని కూడా. సినిమా అభిమాని కూడా. ఎందుకు సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా చూస్తారు. రిలీజ్ రోజు ఖచ్చితంగా. మరి అంత అభిమానం అయినప్పుడు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును. ప్రజలకు ఏదో చేద్దాం రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినందుకు ఏమైనా చేస్తున్నారా ప్రజలకి? అంటే చేస్తున్నారు చేయట్లేదు అంటలేదు, చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు, ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కొంతమంది. సినిమా వృత్తి. ఓకే. దీని గురించి రెండు వైపులా ఆయన చూసుకుంటానే ఉన్నారు. సో డిప్యూటీ సీఎంగా ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. సో ఆయన డిప్యూటీ సీఎంగా ఏమైనా మార్పులు గమనించారు ఈ రాష్ట్రంలో? నేనైతే ఇంకా దాని గురించి దృష్టి పెట్టలేదన్న. మీరు చెప్పిన రోడ్లు ఆయన కింద ఉన్నాయి. ఆయనే పంచాయతీరాజ్ కానీ గ్రామీణ ఆయన మంత్రి. సరే, మీ అభిప్రాయంలో ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటున్నారు. రెండు పడవల ప్రయాణం సులభమేనా? చేయొచ్చండి, చేయలేదని కూడా. ఓకే. తమిళనాడులో విజయ్ గారు గెలిచింది చూసారా? అవును. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అలా సింగిల్గా పోటీ చేయాలంటున్నారు చాలామంది. చేయొచ్చు, తప్పే ఉంది. సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? వస్తారు. అంటే జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారనుకుంటారు మీరైతే? 50-50. చివరిగా మీరు అభిమానించే, మీరే చెప్పారు అభిమాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెబుతారు? మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా? నేనేం చెప్పలేను. ఆయన ఏం చెప్పలేదు. చివరిగా ఆయన మీద మీ అభిప్రాయం అంటే ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద? బాగా చేస్తున్నారు వర్క్. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలనే ఉంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే రాజకీయంగా? గుడ్ పర్సన్. ఓకే. నైస్ పర్సన్. ఓకే. ఏదన్నా ఆపద ఉందంటే ముందు ఉంటాడు. సో నైస్ పర్సన్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగుంది. గ్రామాలను అభివృద్ధి చేయాలనేది అసలు నాకు తెలిసి నాకు 34,000 నాకు ఓటు వచ్చిన తర్వాత 3 సార్లు 4 సార్లు వేసాను. ఇంతబట్టి గ్రామాల మీద ఎవరు దృష్టి పెట్టాల. ఫస్ట్ టైం ఒక పర్సన్ చూస్తాను. ఓకే. అది సో గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇంతమంది వాళ్ళకి వెళ్ళే దారులు కూడా లేవు. అలాంటిది రోడ్లు వేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అలాంటిది చాలా దూరంగా బతుకుతున్నారు వాళ్ళైతే. అదే చెప్తున్నా. అలాంటి ప్రాంతాల్లో కూడా తిరిగి మనకి రోడ్లు వేసి వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నారు. కానీ జనాలు ఎప్పుడు నేను ఒక రీల్ చూశాను, వాళ్ళకి గత 40 ఏళ్ళ నుంచి రోడ్డు లేదంట. అలాంటిది వాళ్ళకి రోడ్డు వేసి పెట్టారు. గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. కానీ జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో ఆయన జల్సాలు చేస్తూ తిరుగుతున్నారు తప్ప హైదరాబాద్ విజయవాడ జనాలు పట్టించుకోవట్లేదు అన్నారు. ఆయన స్పెషల్ ఫ్లైట్ అది, ఆయన సొంత ఖర్చులు. ఓకే. ప్రజల సొమ్ము రూపాయి వేస్ట్ చేయడు. ఓకే. ఆయన అవసరమైతే శాలరీ కూడా తిరిగి ఇచ్చే పర్సన్ తప్పితే ఇస్తున్నారు జనం. నాకు తెలిసి ఇచ్చే పర్సన్ తప్పితే ఆయన రూపాయి తినే మనిషి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? ఛాన్సెస్ ఉన్నాయి. నైస్ పర్సన్ చేస్తాడు కాబట్టి, ప్రజల్లో ఉంటాడు కాబట్టి ప్రజలు పట్ట ఇచ్చినా వచ్చు. తమిళనాడులో విజయ్ గారితో కంపేర్ చేస్తే చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు పవన్ గారు. వేరే అసలు తమిళనాడు వేరే, అసలు ఇది ఏపీ పాలిటిక్స్ వేరే. ఏపీ పాలిటిక్స్ ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు, మనకి క్యాపిటల్ అనేది లేదు, అది సృష్టించుకోవాలి కదా. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఒకటే, నైస్ పర్సన్. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. అవును. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అంటే కొంచెం మంచితరంగా ఉంది, చూస్తున్నాడు. ఆయన అటవీ శాఖని ఈ పేపర్లో వస్తున్నాయి. ఆయన లిమిటెడ్ అయింది. ఆయన చెప్పిన మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు బట్టి లాగుతున్నారు. దాన్ని బట్టి కేంద్రం కూడా సపోర్ట్ ఉంది ఆయనకి. కేంద్ర ప్రభుత్వం బాగానే చూస్తుంది. దాని లైన్లో ఉంటే అంతా బాగానే జరుగుతుంది. అంటే పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాదు విమానాల్లో తిరుగుతున్నారు జనాల డబ్బులతో. ఆయన ప్రజలకు ఏం చేయట్లేదు అన్నారు కొంతమంది. జనాల్లో తిరిగేది ఉంది, గవర్నమెంట్ సొమ్ము తిరుగుతూనే ఉంటారు. మరి చేయాలంటే తప్ప తిరగాల్సిందే. మరి పదవి వచ్చిన తర్వాత తిరుగుతారు. అవన్నీ హంగామాలు తిరుగుతూనే హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతారు. మరి లైన్ అవుద్ది. ఎవరి డబ్బులతో తిరిగేదే ఉంది. ఇది గవర్నమెంట్ డబ్బు. ఎక్కడికి జరిగినా గవర్నమెంట్ డబ్బుతోనే అన్నీ జరుగుతాయి, ఏ పని అయినా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక విజయలాగా సింగిల్గా పోటీ చేయాలని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా అనేది అది జరిగే పనులు ఎక్కడ జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే వ్యవహారాలు ఉండవు. ఏదైనా జరిగేది 10-15 సంవత్సరాలు పోతే అప్పటికి దానికి ఈ ప్రభుత్వం ముందు ఇది నడవాలి, నడిచిన దాన్ని తప్పుదావే దాన్ని దొరికితే ఇప్పుడు న్యాయంగా జరిగే పరంగా ఎంత అన్యాయం జరిగినా అవి కూటమి ప్రభుత్వం లాగుతుంది. ఈ 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి అన్నీ తేలుతాయి. ఒకవేళ వచ్చే ఎన్నికలను సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు
వేస్తే కొన్ని సీట్లు వస్తాయి, కొన్ని మళ్ళీ సుఖం వస్తాయి. ఇక అంతా మళ్ళీ పప్పు చెక్కలాగా మళ్ళీ కొట్టుకొని తింటమే ఎవరకాలు. చివరిగా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే లాస్ట్ ప్రశ్న, ఇబ్బంది పెట్టండి. పవన్ కళ్యాణ్ తిట్టే అంత రోజులు ఎవరున్నారు? అంత ఇమేజ్ బాగానే ఉంటది ఆయన అంతా. ఇప్పుడు తప్పు మార్గంలోకి వెళ్ళడు ఆయన. తప్పు మార్గంలోకి వెళ్ళకపోక మరి మంచి మార్గంలోకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు దగ్గరికి ఆయన లైన్లోకి ఆయన అలా తీసుకొచ్చాడు. లేకపోతే ఆయన ఇదే మరి సూపర్ స్టార్ అవ్వాలనుకుంటే ఆ లెక్కలో ఎందుకు? ఆయన దోపిడీ చేశాడని అప్పుడే ఆయన బయట పెట్టొచ్చుగా. సో ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద ఇంకా చివరిగా? దోపిడీ అనేది జరుగుతూ ఉంటుంది కానీ కాత మరీ బయట జరగకుండా కొద్దిగా చంద్రబాబు గారు లైన్లో జరుగుతూ ఉంటుంది. కొద్దిగా జరుగుతూ ఖండిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఈ పదవులు అన్నాక అందరు ఉన్నాక జరుగుతూనే ఉంటాయి. అందరూ బురద చల్లటం మామూలే, అంత నీట్గా జరుగుతూనే ఉంటుంది. అంత వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది, సృష్టి ధర్మం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా అందరూ మంచిగా జరిగితే మంచి జరుగుద్ది, చెడు జరిగిందంటే 10 నిమిషాల్లో పక్కన తీసి పెడతారు ప్రజలు. థ్యాంక్స్ అన్న. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? చాలా మంచి మనిషి అండి. తమిళ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు వేరు. ఓకే. అక్కడ ఏంటంటే కత్తి దూసుకెళ్ళేది రాజకీయం. అక్కడ ఇక్కడ ఏంటంటే మంచి మనస్తత్వం మన మనుషులు ఏంటంటే 2 మెదళ్ళు అక్కడ ఒక మెదడే. ఆయన ఏంటంటే చాలా కష్టపడ్డాడు, నాన్న బాధలు పడ్డాడు, కింద ఉన్నగాడు మీద పడ్డాడు, అన్నీ పడ్డాడు పాపం. ఆయన తప్పు. డిప్యూటీ సీఎం అంటే మామూలు విషయం కాదు. అక్కడ సీఎం అయిపోయింది కూడా, ఇక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ. అవును, ఆయన చాలా మంచి మనిషి. నా ప్రశ్న అదే, డిప్యూటీ సీఎంగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు సూపర్ అండి, సూపర్. 10 మందికి అన్నం పెట్టే మనిషి ఆయన. ఓకే. ఒకళ్ళు డబ్బులు తినే మనిషి కాదు ఆయన. మరి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. అదేం లేదండి, అదేంటంటే రూమర్స్. ఓకే. వేరే మీడియా ఉంటాయి కదా, కొన్ని మీడియాలు ఉంటాయి. ఆ మీడియాలు ఏంటంటే పెట్టుకుంటే విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేస్తే? లేదండి, విజయ్ గారిది ఏంటంటే 10 సార్ల ముందు విజయ్ గారు పోటీ చేస్తే అక్కడ గెలిచేవాడు కాదు. ఓకే. 10 సంవత్సరాలు ఆయన ముందు పోటీ చేయొచ్చు కదా. ఈయనకి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తేడా. ఎవరికి? విజయ్కి ఈయనకి వయసులో మరి అప్పుడు పోటీ చేయొచ్చు కదా. రామచంద్ర వస్తాడు, ఎన్టీఆర్ వస్తాడు, ప్రభాస్ వస్తాడు, అవుద్దా? అవునులే, కరెక్ట్ టైంకి వచ్చాడు, గెలిచాడు అంతే. అంతేగాని పవన్ కళ్యాణ్ తప్పుగా ఎప్పుడు అనకూడదు. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు విజయ్ గారు లాగా. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అదే మనం పోలవరం ఉన్నాయి, అమరావతి ఉన్నాయి కదండి. మన రాజధాని లేదు, 3 రాజధానులు నాన్న మట కుడిపించారు. బూతులది జనాల్లో వెళ్ళిద్ది. సరే, చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక మాట చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన సినిమా ఉన్నప్పుడు సినిమాలు ఏమిటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేసి ఇబ్బంది పెట్టారు బాగా. ఓకే. 3 పెళ్ళిళ్ళు చేశారని మాటలు పెట్టారు 5 సంవత్సరాలు కూడా. ఆయన చాలా మంచి మనిషి. ఓకే. అలాంటి మనిషి కావాలంటే ఆంధ్రప్రదేశ్ కావాలి ఒక మనిషి. ఆయన ఏంటంటే నిర్మాతలకు తెలుసు, సినిమా ఇండస్ట్రీ తెలుసు, పొలిటికల్ తెలియదు కదా ఆయనకి. వచ్చాడు 10 సార్లు బాధపడ్డాడు, చాలా కష్టపడ్డాడు పాపం ఆయన. 10 సార్లు చాలా కష్టపడ్డాడు. అలాంటి మనిషి ఏంటంటే అలాగని అలాగ పెట్టుకొని ఈ రోజు ఏంటంటే ఏదో 21 సీట్లు ఇండియాలో ఎక్కడ ఉందా? 21 సీట్లు అక్కడికి వచ్చి ఎవరికైనా 21 గెలిచారు. రేపు పొద్దున ఒక సింగిల్కి వెళ్తామంటే అంటే అది వేరే స్టేట్లు మనది వద్దు. 30 స్టేట్లు ఉన్నాయి మన ఇండియాలో. ఆ స్టేట్లతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఒక స్టేటు, అందులో మనం ఉన్నాము. అంతేగాని మిగతా పోల్చుకోవడం. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో? మంచి మనిషి అండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అయితే పవన్ కళ్యాణ్, నాకు పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు. ఓకే. చిన్నపిల్ల తెలుసు. మాకు విధంగా మంచి చేస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఏదంటే ఒక విధంగా మనకి కుర్రోళ్ళకి వాటికి వీళ్ళకి చేస్తున్నాడు కానీ భేద మాత్రం చేయట్లే. ఓకే. అది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పదవికి న్యాయం జరుగుతుందా లేదా ఆయన వల్ల? జరగట్లేదు అనుకుంటున్నాను. జరగట్లేదని. ఓకే. మరేంటి తమిళనాడులో విజయ్ గారితో చాలా మంది పోలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, అలా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. సింగిల్ గా పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు. ఎందుకు బాబాయ్? అక్కడ తమిళనాడులో విజయ్ గారికి సాధ్యం, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? దేనికంటే అతను రజనీకాంత్ తర్వాత రజనీకాంత్ అతను. అవును. అతను ఏంటంటే స్వయం కృషితో వచ్చాడు. అవునులే. ఇట్టాగా కూటమి ప్రభుత్వంలో చేరలేదు. నా నెక్స్ట్ ప్రశ్న అదే, ఒకవేళ సింగిల్ గా వచ్చే ఎన్నికల్లో పోటీ సింగిల్ గా వస్తే మాత్రం కుర్రోళ్ళు అరాచకం ఎక్కువైపోతుంది. అదొకే. 170 స్థానాలు ఎన్ని సీట్ల వరకు గెలవచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్కి వెళ్తే? సింగిల్కి వెళ్తే మాత్రం 5 స్థానాలు నాకు తెలియదు. సో ఇప్పుడు జగన్ గారు సింగిల్గా వస్తారు, చంద్రబాబు గారు సింగిల్ వస్తారు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తారు, బీజేపీని అడ్డం పెట్టుకుని అనుకుందాం. అప్పుడు ఎన్ని సీట్ల వరకు సుమారుగా కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, లేదా ఒక 15 సీట్లు వస్తాయా? కింగ్ మేకర్ అవుతారు. కింగ్ మేకర్. థ్యాంక్స్ బాబాయ్. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా?
రాజకీయం కంటే నాకు ఆయన గురించి పెద్దగా ఐడియా లేదు. టీడీపీ గవర్నమెంట్ గురించి ఐడియా ఉంది, తర్వాత ఈ చేసే పనుల మీద ఐడియా ఉంది. కానీ తెలుసు కదా, తెలుసు, ఆయన తెలుసు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఎలా అనిపించింది అండి డిప్యూటీ సీఎం అయ్యాక మీకు? బాగానే ఒక మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ఎలాగవుతాడు ముఖ్యమంత్రి? ఆల్రెడీ ఇక్కడ అపోజిషన్ పార్టీలో టీడీపీ ఉంది. ఇదివరకు ఆల్రెడీ ఆయన పోటీ చేసినప్పుడు ఒక సీటే వచ్చింది. ఆయన రెండు సీట్లు అప్పుడు కూడా రెండు సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు ఓడిపోయాడు. ఇప్పుడు అలా సెపరేట్ పోటీ చేస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే విజయ్ గారు గెలిచి ఇప్పుడు ఆ చర్చ ఎక్కువ నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం వేరు, మన ప్రభుత్వం వేరు. వాళ్ళు ఏంటంటే కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో కొత్తదనాన్ని కోరుకుంటారు ఎప్పటికప్పుడు. 10 సంవత్సరాలకి వేరే గవర్నమెంట్ మారిపోవాలి. మన ఫ్యూచర్లో చూసినా కానీ ఈ ఒత్తిడి ఎక్కువైపోయి ఈసారి వచ్చే ఎన్నికల్లో 170 స్థానాల్లో కూటమి నుంచి బయటకు వచ్చి జనసేన ఒంటరిగా వెళ్తే చెయ్యడు. చేసినా గెలరు. ఇద్దరు టీడీపీ గెలరు, ఇది గెలరు. అప్పుడు వైఎస్ఆర్సీపీకి గ్యారెంటీ. అంతే కదా, వీళ్ళు రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయాలని చెప్పి. అది జరగదు. సింగిల్ గా వీళ్ళు సెపరేట్ గా చేస్తే ఏ పార్టీకి వెళ్దు. టీడీపీ హంగే ఏర్పడుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఏర్పడ్డట్టు హంగే ఏర్పడుతుంది. వీళ్ళిద్దరు కలిస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు. అదే ఏదో ఇడిపోయిన తర్వాత మళ్ళీ అయితే వైఎస్ఆర్సీపీలో నుంచి అవ్వచ్చు. సింగిల్ గా వెళ్తే మాత్రం అవ్వదు. అంతే, చేయలేదు. చివరికి ఒక్క మాట, ఆయన ముఖ్యమంత్రి అవుతా ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి సెపరేట్ వెళ్ళిపోయి నగ్గాలంటే మళ్ళీ ఆయనకి సీట్లు రావు. గ్యారంటీ. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్ వచ్చింది. ఆయన మగోడే గెలిచిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఏం తప్పేం లేదు, బాగానే ఉందండి. ఆ పదవికి న్యాయం చేస్తున్నారు. అబ్బాయి నా వైపు చూడు, సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను గాలికి వదిలేసి అన్నారు కొంతమంది. ఏమండి, అది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా చేయట్లేదు. సరే, గెలిచిన తర్వాత జనాల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు హైదరాబాద్ విజయవాడ, ఏం చేయట్లేదు జనాలకు అంటున్నారు ఇంకొంతమంది. ఎవడిచ్చాడు? జనాల డబ్బులు చూడాడు. జనాల డబ్బులు అంటే ఇప్పుడు మీరు చూసారా, నేను చూసానా? స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నారు కదా. కష్టపడి ఇప్పుడు ఈ రోజు కూడా కాకినాడ వచ్చారు. ఎవరి డబ్బులతో చేస్తున్నాడు మీరు చూస్తున్నారా, చెప్తున్నారా? ఆయన ఉప ముఖ్యమంత్రి బాబాయ్, ప్రభుత్వం నుంచే వస్తుంది మరి డబ్బులు ఏ వచ్చినా. ఇప్పుడు అది తప్పండి. అది తప్పే అంట. ఒక నిమిషం లాస్ట్ గా, తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఆయన కూడా సింగిల్ గా పోటీ చేసి గెలవాలంటున్నారు చాలా మంది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని. అది జరగదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు 15 ఏళ్ల పాటు. ఒకవేళ చేస్తే సింగిల్ గా గెలుస్తారు. థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే మరీ ప్రాణం మాకు. ప్రాణం ఎందుకు ప్రాణం అంటే? అంటే మంచి పనులు చేస్తారు కాబట్టి చెడు పనులు చేయరు కాబట్టి. సో ఆయన ఒక సినిమా హీరో, రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో. ఏదో చేద్దామని వచ్చారు ప్రజలకి, సినిమాల నుంచి వచ్చినందుకు ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. పొద్దున వచ్చారు, బాగా ఫాలో అవుతున్నారు అయితే ఆయన్ని. ఈ రోజు పొద్దున వచ్చిన విషయం కూడా మీకు ఎలా తెలిసింది? వార్తల్లో చూసాను. నేనంటే మీడియా కాబట్టి మాకు తెలిసింది. వార్తల్లో చెప్పారు. పుష్పరాలు వస్తున్నాయి కదా, అక్కడ అన్ని వెళ్ళారు, పొద్దున ఫోటోలు తీశారు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పని? చంద్రబాబు గారు విజయవాడ. అది కరెక్టే. నా ప్రశ్న, పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది? మంచి పని అనిపిస్తుందండి. ప్రజలకి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఆ పదవికి ఆయన న్యాయం చేస్తున్నారు. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? చెప్పాబాయ్. పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరో అన్నం తినేవాళ్ళు ఎవరో గడ్డి తినేవాళ్ళు మాట్లాడతారు నా ఉద్దేశం. అంతే, మంచి పనులు చేస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? ఉండొచ్చు, మళ్ళా టర్న్ కూడా రావచ్చు. అంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆమె. రోజా గారు రోజైతే పని ఉందిలే మనకి. సరే, సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా గెలుస్తాడు. ఆయన గెలుస్తారు. ప్రజల మనిషి. ప్రజల మనిషిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళ మనిషికి ఏం చెప్తారు? తిడతారు. ఆయన జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి గొడవలు నాని, అంబటి రాంబాబు గారు, అందరు తిట్టారు. ఏమైపోయాడు? అలాగే పోతారు, తిట్టినోళ్ళు ఇలాగే ఉంటారు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పెద్ద అభిప్రాయం అండి, పవన్ కళ్యాణ్ అంటే మాకు బాగా అభిమానం. ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? పవన్ కళ్యాణ్కి ఆయనకి స్వచ్ఛందంగా ఒకరిని మోసం చేద్దామనే ఉద్దేశం లేదండి. కష్టపడాలి, పని చేయాలి. దానిలో వచ్చిన దాన్ని ఇంకా పార్టీకి నా మీద ఇంకా కావాలని ఆ డబ్బులన్నా నాశనం చేస్తున్నాడు తప్ప
ఇక్కడ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో మామూలుగా ఎక్కడైనా ఏ ఎలిగేషన్ అయినా అతని మీద వచ్చిందేమో చూడండి. అది రాలా, అవినీతి సంపాదించిన రాలేదు కానీ జనాల డబ్బులతో స్పెషల్ ప్లేట్లు బ్రహ్మాండంగా సంపాదించుకోవాలి. అది రాలేదు. బట్ అవినీతిగా మామూలుగా ఎంతో దున్నుకోవాల్సిన పని ఈ 2 సంవత్సరాలు. అది రాలా, కరెక్ట్. ఇప్పుడు నా ప్రశ్న 100 ఎకరాలు కావాలని నేను ఫ్యాక్టరీ కడతాను అన్నాడు చంద్రబాబు నాయుడు. 20 లక్షలు 15 లక్షలు ఇచ్చే స్థలాన్ని 5 లక్షలకు ఇవ్వలేరా? ఇవ్వచ్చు కదా. అది అటువంటి ఎలిగేషన్ రాబోమంటే అతనికి ఫెచ్చింగ్ అయింది. జనాల డబ్బులతో స్పెషల్ ప్లేట్లో తిరుగుతున్నారు అనేది మాత్రం వచ్చింది. జనాల డబ్బుల్లో ఏదైనా జరగనండి, మీ సమయం నాశనం చేయట్లేదుగా. ఇప్పుడు ఆయన ఏదైనా ఏమంటే టిఫిన్ పెడుతున్నాడు. ఎవడో వచ్చారు బాబా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు భోజనానికి ఇచ్చి 5 రూపాయలు టిఫిన్ పెడుతున్నాడు. ఆయన పెట్టాడు. మీరు డెప్త్గా మాట్లాడుతున్నట్టు సూటి ప్రశ్న. తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? ఇది చెయ్యొచ్చు, వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. కానీ జనాలు కూడా అక్కడేదో విజయ్ వచ్చాడని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం పేద్దామని అనుకుంటే ఈ కార్యకర్తల్లోనే తేడా వస్తుంది. తర్వాత నాకు సీట్లు ఇవ్వలేదు అని దన్నుకుంటారు. అందుకని ఇక్కడ వచ్చేది ఏంటంటే అంత తొందరపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ టాకింగ్ పవర్ లేదండి. అవునులే, మామూలుగా ఇతర దేశాల ఎండీలతో వాళ్ళతో ఫ్లూయెంట్గా మాట్లాడారు. ఆయన తొందరపడ్డోకి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. సింగిల్ గా పోటీ చేద్దాం, సింగిల్ గా పోటీ రెచ్చగొట్టుకున్నారు. కానీ మేమేం కంగారు పడమనే ఉద్దేశంతో ఆయన ఒకవేళ సింగిల్ గా వెళితే ఎలా ఉంటది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? అలా రాదండి. వస్తే ఒక 10 సీట్లు పెరుగుతాయి. ఫుల్గా మెజార్టీ రావాలంటే ఇప్పుడు 11 సీట్ల నుంచి 160 సీట్లు రావాలంటే అది చాలా కష్టం. అది కూడా చాలా ఎంతకు ఓటుకి 5,000 10,000 ఇవ్వాలి. 10,000 ఇచ్చే పొజిషన్ కూడా ఉంది. ఈసారి ఇస్తారులే బాబు, ఇస్తారు 10,000 ఇస్తారు, గ్యారంటీగా ఇస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెబుతారు? తిట్టే వాళ్ళకి అది తిట్టినా ఊరికనే నోటి మాటతో ఊరికనే ఇదే కానీ పోయేది కాదండి. ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. ఆయన సినిమాలో యాక్ట్లో చేసిన డబ్బు అంతా తీసుకొచ్చి అవసరమైన వాడికి కానీ మామూలుగా ఇంకా ఈ ఖర్చులకే ప్రజాక్షేమానికి ఖర్చు పెడుతున్నాడు తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అండి. చంద్రబాబు ఎలా అంటే అలాగే ఉంటాడు. మా మాట తప్పడు, చంద్రబాబు మాట తప్పడు. ఇద్దరు కలిసే ఉంటారు, బీజేపీ కూడా కలిసే ఉంటుంది. అదొకే. మనం పవన్ గారి గురించి మాట్లాడుకుంటే ఈ ఫీల్డ్ కొత్త, ఆయనకి సినిమాల నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఆయన చంద్రబాబు అంటే ఎంతంటే అంతండి, అంతేగాని మాట దాటు. ఎందుకంటే అలా ఉంది. ఆయనకి ఇచ్చిన ఆ శాఖలకి ఆ పదవికి న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చేస్తున్నారండి. ఎందుకు చేయండి, అసలు ఏమీ తెలియనప్పుడు కానీ కనీసం ఈ శాఖ చేయమని ఇచ్చిన చంద్రబాబుని ఐడియా తీసుకుంటాడు. కానీ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలను పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. సినిమా ఫీల్డ్ కూడా కొంచెం వదిలేస్తున్నాడు అండి లేట్గా. ఓకే, రాజకీయాల్లో వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు ఏదే అనుకుంటే చెప్తే అదే చేస్తాడు. జనం కోసం కష్టపడదాము, సినిమాల గురించి చేసావు, ఇప్పుడు జనం కోసం కష్టపడదాము అనే దృష్టిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు కనబడ్డాయి రాష్ట్రంలో మీకు? మార్పులు అంటే మాకు బాగానే ఉందండి. అతని వరకు అతని సహాయ వరకు అతను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక అక్కడ ఆయనతో పోలిస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. విజయ్ అంటే పాపం ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చి విజయ్ అనకూడదు మనం. అతను ఒంటరిగా పోటీ చేసినా గెలిచారు పాపం. అతను ఇక్కడ సింగిల్ గా పోటీ చేయమంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ పోటీ చేయటం కాదండి, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కొంచెం అదొకే. సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పు చేస్తే చేయొచ్చు అండి, తప్పులేదు. కానీ సింగిల్ గా పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? వస్తే కనుక 30 సీట్లు 40 సీట్లు 30 సీట్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే ఆ విజయ్ అక్కడ తెలంగాణ అక్కడ తమిళనాడులో అంటే వాళ్ళు ఇటు రాజకీయంగా తిప్పేస్తారండి. రెండు వాళ్ళ పార్టీలు అక్కడ. అవునులే, 2 పార్టీలు. 3వ పార్టీ వచ్చింది కొత్తగా చూద్దాం విజయాన్ని. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబుతో ఓకే అవుతారండి. ఓకే, మరి కన్ఫర్మ్. థ్యాంక్ యూ.